వెల్కమ్ టు వి మీడియా న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అమరావతి ప్రాజెక్ట్ దేశానికి ఆదర్శం, సీఎం చంద్రబాబు. మత ప్రాతిపదికన రాజకీయాలు సరికాదు, కిషన్ రెడ్డి. అమరావతిని గత పాలకులు శ్మశానం అంటూ ఎగతాళి చేశారని, కానీ అదో స్ఫూర్తిదాయక ప్రాజెక్ట్ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. అభివృద్ధిలో రైతులను భాగస్వామ్యం చేస్తున్నామని, ఇది అత్యుత్తమ విధానమని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదని తెలిపారు. నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం ఉండబోదని పునరుద్ఘాటించారు. పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. మంది రైతులు 33,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి యాన్యుటీ, అదే సమయంలో ల్యాండ్ తిరిగి ఇవ్వడం, వాళ్ళకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం ముందుకు వచ్చారు. ఈ రోజు దేశమంతా కూడా ఈ మోడల్ ఆలోచిస్తున్నారు కానీ ఇంకా ఆచరించలేకపోతున్నారు. దట్ ఈస్ ది బెస్ట్ మోడల్. అభివృద్ధిలో రైతుల్ని పార్ట్నర్స్ గా చేర్చడం. డబ్బులు మనకు కావాలంటే మొబిలైజ్ చేసుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టైమ్లీ మనకు హెల్ప్ చేశారు, ఆక్సిజన్ ఇచ్చారు. దానివల్ల కొంత స్పీడప్ చేశాం. ఇప్పుడు మొత్తం ఇంకొక పక్కన మీరు చూసి ఇది పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. పోలవరం బెస్ట్ ప్రాజెక్ట్. పోలవరం పూర్తయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్ లో గానీ అవైలబిలిటీలో గానీ మనతో కంపీట్ చేయలేరు. మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది. రేపు రాబోయే జూన్ నుంచి గ్రావిటీతో కృష్ణాకు నీళ్లు వస్తాయి. నేరుగా నేను మొన్న కూడా అపీల్ చేసే తెలంగాణకు గాని అందరికి గాని, ఇది ఎవ్వరికి నష్టం లేని ప్రాజెక్ట్. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్ కు పైన ఉంది. అక్కడ ఈరోజు ఒక ప్రాజెక్టు కట్టారు. విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు, ముందుకెళ్లారు. ఈ రోజు కిందన ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి. పోలవరానికి నల్లమల సాగర్కి నీళ్లు తీసిపోయి వాడుకుంటే, అవసరమైతే నాగార్జున సాగర్ లో శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ, రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది. నేను ఆ మాటే చెప్పాను. మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు, చేయకూడదు కూడా. తెలుగు జాతి ఒకటే, అందరం కలిసి పనిచేసుకుంటా అని చెప్పాం. అదే సమయంలో 87% పోలవరం పనులు పూర్తి చేశాం. డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిసిపోతే మళ్లీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి ఈ సంవత్సరం 87% మొన్నే పూర్తయింది. రాబోయే మార్చికి పూర్తవుతుంది. జూన్ లోపల, పుష్కరాల లోపల ఈ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేస్తాం. దిస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఐఎమ్ థ్యాంకింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇంకొక పక్క భోగాపురం ఎయిర్పోర్ట్, ఎప్పుడో రావాల్సిన ఎయిర్పోర్ట్ ఇది, అది కూడా పెండింగ్ పడింది. మొన్నే ట్రయల్ రన్ సక్సెస్ అయింది. జూన్ లో ఇది కూడా ఇనాగరేట్ చేసుకుంటున్నాం. అసరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. హిజాబ్ ధరించే ముస్లిం మహిళ దేశ ప్రధాని కావాలని ఓవైసీ కోరడం వెనుక దేశ విభజన రాజకీయాలే ఉన్నాయని ఆయన విమర్శించారు. నిజంగా అంత దమ్ము ఉంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు వెళ్లి అక్కడ హిందూ మహిళ ప్రధాని కావాలని డిమాండ్ చేయగలరా అని కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. భారతదేశంలో మైనారిటీ వర్గాలకు అత్యున్నత గౌరవం లభించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. దేశానికి రాష్ట్రపతులుగా మైనారిటీ వర్గాలకు చెందిన వారు బాధ్యతలు నిర్వహించారని, ముఖ్యంగా అబ్దుల్ కలాం వంటి మహానుభావుని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదేనని స్పష్టం చేశారు. అయినా కూడా మత ప్రాతిపదికన రాజకీయాలు చేస్తూ ప్రజలను విభజించే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. రెచ్చగొట్టే విధంగా ఈరోజు ఆయన స్టేట్మెంట్ ఉంది. ఆయన అడుగుతా ఉన్నాను, మీరు పాకిస్తాన్కి వెళ్ళి, బంగ్లాదేశ్కి వెళ్ళి ఒక హిందువు, ఒక బొట్టు పెట్టుకునేటువంటి హిందువు అక్కడ ప్రధానమంత్రి చేయగలుగుతామా, చేయాలని డిమాండ్ చేస్తారని అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ రకంగా మాట్లాడడం ఏదైతున్నదో ప్రజలు విభజించే చర్య. దీన్ని మరి దేశ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా కుట్ర జరుగుతూ ఉందో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ ఏ రకంగా అయింది, మన దేశం నుంచి విడిపోయినటువంటి వాళ్ళు, మన దేశం నుంచి విడిపోయినటువంటి బంగ్లాదేశ్లో ఏ పరిస్థితి ఉంది, ఏ రకంగా హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్లో హిందువులు లేకుండానే మొత్తం చేసేశారు. కొద్దిపాటి హిందువులు ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి ఏ రకంగా హిందువులను హత్యాకాండ కొనసాగిస్తున్నారో, దౌర్జన్యం చేస్తూ ఉన్నారో మనం ప్రతిరోజు వార్తలు చూస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో హిందువులు మెజారిటీ ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది.
హిందువులు మెజార్టీ లేకపోతే ఇక్కడ కూడా ప్రజాస్వామ్యం ఉండదు. ఇక్కడ హిందువులు మెజార్టీ లేకపోతే ఇక్కడ కూడా ఎవరికి రక్షణ ఉండదు. బంగ్లాదేశ్ లాగా, పాకిస్తాన్ లాగా భారతదేశానికి సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు మరి ఆ రకంగా వ్యవస్థను మరి ఈయన కోరుకుంటున్నాడా ఎంఐఎం నాయకుడు? నేను అడుగుతా ఉన్నాను. మతాల పేరు మీద మరి ఈరోజు రాజకీయాలు నడవవు. ఈరోజు ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. కాబట్టి దేశ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. కానీ ఈ రకంగా మరి ఒక ముస్లిం మహిళ ప్రధానమంత్రి కావాలని మరి ప్రజలు విభజించేటువంటి ప్రయత్నం హైదరాబాద్లో ఏ రకంగా చేస్తాడో మనకు తెలుసు. పాతపట్నంలో ఎన్ని వందల బస్తీలను, దళితులు గిరిజనులు ఉండేటువంటి బస్తీలను ఎంఐఎం పార్టీ దౌర్జన్యం చేసి ఖాళీ చేయించి ఆస్తులు ఆక్రమించుకుందో మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. తిగలకుంట కానీ, రాచెరు కట్ట కానీ అనేక బస్తీలు. మరి ఈరోజు మరి ఆయన ఈ రకంగా డిమాండ్ చేస్తూ దేశంలో ప్రజలను భయపెట్టించేటువంటి ప్రయత్నం, బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు, పాకిస్తాన్ లాంటి పరిస్థితులు భారతదేశంలో రావాలని మరి అసదుద్దీన్ ఓవైసీ కోరుకోవడం ఏదైతున్నదో ఇది దేశ సంబంధించినటువంటి మరి ప్రజలను భయపెట్టించే చర్య అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల్లో 26/11లో ట్రంప్ వెళ్ళి వెనిజులా అధ్యక్షుడు తీసుకొచ్చారు. మోడీకి దమ్ము అంటే 26/11 వాళ్ళని పాకిస్తాన్ వెళ్ళి తీసుకురావాలనే కామెంట్ కూడా చేశారు ప్రధానమంత్రి. అవి అవగాహన లేకుండా దుందుడుకు మాటలు మాట్లాడము అసదుద్దీన్ ఓవైసీకి అలవాటు. ఎప్పుడు ఏం చేయాలో మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని, ఎన్డీఏ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారు గతంలో చేసి చూపించింది. మాకు ఓవైసీ సలహాలు సూచనలు అవసరం లేదు. సర్జికల్ స్ట్రైక్ పేరు మీద భారత సైనికులు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఉగ్రవాదులను తుదముట్టించి ఆ స్థావరాలను ధ్వంసం చేసి సగౌరవంగా భారత గడ్డ మీదకి వచ్చినటువంటి చరిత్ర భారత సైనికులది. మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. మరి అది ఎయిర్ స్ట్రైక్ పేరు మీద పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మన విమానాలు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో జరిగింది. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భారత గడ్డ మీద కూర్చొని మరి ఏ రకంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి ఉగ్రవాదులను మట్టి పెట్టించినటువంటి చరిత్ర మాకున్నది. కాబట్టి ఏం చేయాలో నరేంద్ర మోడీ గారికి తెలుసు. అవసరం అనుకున్నప్పుడు దేశానికి ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాము. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పరిస్థితి వచ్చినప్పుడు రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక భగవంతుని అడ్డు పెట్టుకుని వైసీపీ రాజకీయం చేస్తుందని బీజేపీ నేత టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. టీటీడీలో జరిగే అపవిత్ర కార్యక్రమాలకు తాడేపల్లి ప్యాలెస్ లో లింక్ ఉందని ఆరోపించారు. గత పాలనలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చిన వైసీపీ నేడు గోశాల నుంచి గోవిందుడి వరకు ఎటువంటి ఆధారాలు లేకుండా కూటమి ప్రభుత్వంపై నిందలు మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఏమయ్యారో గుర్తుపెట్టుకోవాలని వైసీపీ నాయకుల్ని హెచ్చరించారు. టీడీపీ, బీజేపీ, జనసేనకి అనుగ్రహం, ఆగ్రహం వైసీపీ పార్టీ మీద. ఇది ఎందుకు చెప్తున్నానంటే 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్ని ఒక ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారు. ధార్మిక క్షేత్రంలో అవినీతి అక్రమాలకు పాల్పడి అది వారి ఒక సొంత సంస్థగా మార్చుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు నేను అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకి వెళితే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద అన్ని తీర్పులు తిరుమల తిరుపతి దేవస్థానాలకి, ధర్మానికి అనుకూలంగా రావడం ఆ ప్రభుత్వం చేసినటువంటి హిందూ వ్యతిరేక విధానాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి హిందూ వ్యతిరేక విధానాలు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ తిరుమలతో ఈరోజు వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు మిత్రులారా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓటునే ఆయుధంతో వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని, వారి పార్టీని ఫ్యాన్ రెక్కలించేసి కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యము, దమ్ము, మళ్ళీ చెప్తున్నా, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకుండా భగవంతుని అడ్డం పెట్టుకొని అబద్ధపు అసత్య ప్రచారాలతో ఆధారాలు లేకుండా
ఆధారాలు లేకుండా అబద్ధపు అసత్య ప్రచారాలతో వారు ఈరోజు టీటీడీని ముఖ్యంగా, అందుకనే చెప్పాను, టార్గెట్ తిరుమలతో వైసీపీ పనిచేస్తూ ఉంది. గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం ప్రతి నెల మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏదో ఒక అంశాన్ని ఆధారాలు లేకుండా వారే ఆధారాలు సృష్టించి, మిత్రులరా, వారే ఆధారాలు సృష్టించి దాన్ని ఆధారంగా చేసుకొని ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి అపచారం చేస్తోందని చెప్పి మా మీద అపనిందన మోపుతున్నారు. తెలుగువారి సాంప్రదాయ పండుగ సంక్రాంతి వేడుకలను గాజువాక భాజపా కార్యాలయంలో బీజేపీ ఏపీ మీడియా జర్నలిస్ట్ కర్ణంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత చిన్నారులకు భోగిపళ్ళు వేసి ఆశీర్వదించారు. అనంతరం భోగి మంటలు వెలిగించారు. ఇటీవల జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ సభ్యురాలుగా నియమితులైన కట్టా పద్మతో పాటు మరికొన్ని పదవులు పొందిన వారిని సత్కరించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భోగి మంటల చుట్టూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించేది సంక్రాంతి పండుగ అని అన్నారు. భావితరాలకు పండుగ విశిష్టతను తెలియచెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆదేశాలు, జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు సూచన మేరకు ఈ వేడుకలు నిర్వహించామని తెలిపారు. అంతరించిపోతున్న ప్రాచీన కళలను ప్రోత్సహించడానికి సంక్రాంతి ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. నాయకులు కృష్ణంరాజ్, నూకరాజు, సోంబాబు, గూటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, శశిధరన్, పిల్లెకట్ట పద్మ, రోహిణి, భువనేశ్వరి, కోన ముస్లమ్మ, మొలకలపల్లి ప్రకాష్, అశోక్, తాతారావు, నాగేశ్వరరావు, జీలకర్ర రమణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారి సూచన మేరకు ఈరోజు గాజువాక బీజేపీ కార్యాలయం ఎదురుగా భోగి మంటలు వేసి పిల్లలకి భోగిపళ్ళు వేసి సరదాగా సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. రైతులందరికీ పంట చేతికి వచ్చి కొత్త అల్లుళ్ళు పిలిచి సరదాగా కుటుంబ సమేతంగా జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. మరి ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మా కార్యాలయం ఎదురుగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి భోగి మంట వేసి పాటలు పాడుకుంటూ సరదాగా సంక్రాంతి శుభాకాంక్షలు ఒకరికొకరు తెలియజేసుకోవడం జరిగింది. ఈ సంక్రాంతి ద్వారా అనంత కోటి జీవరాశులు అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మరి ముఖ్యంగా రైతులందరికీ కూడా పంట చేతికి వచ్చి భోగభాగ్యాలతో సరదాగా జరుపుకునే పండగ. కొత్త అల్లుళ్ళకి బట్టలు, బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. రెండో రోజు మకర సంక్రాంతి రోజు పితృదేవతలకి ఆహ్వానం పలికి వాళ్ళకి కొత్త బట్టలు పెట్టి వాళ్ళకి ఇష్టమైన పిండి వంటకాలు కూడా చేయడం జరుగుతుంది. మూడో రోజు కనుమ పండగ. మన వ్యవసాయానికి ఉపయోగపడే బండ్లు, అదేవిధంగా ఎద్దులు, ఆవులు, పశువులను కూడా పూజ చేసుకోవడం జరుగుతుంది. మన సనాతన హిందూ ధర్మంలో మనకి ఈ యొక్క పండగ వాతావరణంలో సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ అందరూ కూడా పండగ జరుపుకోవడం జరుగుతుంది. మరి పట్టణాల్లో ఎక్కువగా ఏవైతే ట్రాక్టర్స్ ఉంటాయో, వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్స్, పనిముట్లు కూడా పూజ చేయడం జరుగుతుంది. వ్యాపారవేత్తలందరూ కూడా కార్లకి, బైక్లకి అన్నిటికీ కూడా పూజలు చేయడం జరుగుతుంది. మరి సంక్రాంతి నుంచి అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇటీవల మా భారతీయ జనతా పార్టీ నాయకులు కొంతమందికి నామినేట్ పోస్టులు వచ్చాయి. మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో శ్రీమతి కట్టా పద్మ గారికి విశాఖపట్నం విజిలెన్స్ డిపార్ట్మెంట్ మెంబర్గా ఆవిడకి రావడం జరిగింది. అదేవిధంగా అగనంపూడి హాస్పిటల్ డెవలప్మెంట్ మెంబర్గా శ్రీ కోసూరు తాతారావు గారికి రావడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా మొలకలపల్లి ప్రకాష్ గారికి, అదేవిధంగా ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా సతీష్ గారికి, శేష్ దుర్గాప్రసాద్ గారికి, ఇలా వచ్చినటువంటి అందరికీ కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులకి, కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మరి గాజువాకలో ఉన్నటువంటి మన గాజువాక మీడియా స్టేట్ ప్యానలిస్ట్ శ్రీ కర్ణంరెడ్డి నరసింహరావు గారి పార్టీ కార్యాలయంలో, అదేవిధంగా మరి ఆయన ఆధ్వర్యంలో, అలాగే రాష్ట్ర మహిళా మోర్చా ఉత్తరాంధ్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీ జీలకర్ర భువనేశ్వరి గారి సారథ్యంలో మరి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకి గుర్తించి పార్టీ మరి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది. మరి
అందులో భాగంగా మరి నాకు విశాఖ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గా నన్ను ఎంపిక చేయటం వల్ల వీరందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి గాజువాక పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున నాకు సన్మాన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటు నా సోదరులు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా ఎవరికైతే నామినేటెడ్ పోస్టులు వచ్చాయో అలాగే వివిధ రంగాలలో మరి మా పార్టీ శ్రేణులు ఎవరైతే మరి పార్టీకి బలోపేతం చేయడానికి ఈ జిల్లాలో అలాగే మండలాల్లో పోస్టులు ఇచ్చారు ప్రతి ఒక్కరికి. వారందరికీ కూడా ఇక్కడ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి కృషి చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే నా ఉద్దేశంలో ఒక భారత సైనికుల్లా పోరాడుతూ ఉంటామండి. ఎందుకంటే మిలిటరీలో ప్రజలందరికీ రక్షణగా ఎవరైతే కాపలా కాస్తూ ప్రాణ త్యాగాలు చేస్తూ అక్కడ ఉంటారో సైనికుల్లాగా, అలాగే భారతదేశం అంతటా కూడా భారతీయ జనతా పార్టీ ఏ ప్రలోభాలకి లోనవ్వకుండా ఒక్క రూపాయిని ఆశించకుండా వారి సొంత ఖర్చులతో నిరంతరం పార్టీ కోసం కృషి చేస్తూ ప్రజలందరి మన్ననలు పొందుతూ ఎనలేని సేవలు చేస్తూ ఉంటారు. అలాంటి కార్యకర్తలు గుర్తించి ఈ రోజు మరి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం అంటే ఆషామాషి కాదు. మా పెద్దలు మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, అదే విధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే జనసేన మరి మన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సామాజిక సేవ ద్వారా ప్రజల మన్ననలు పొందాలని, అప్పుడే నాయకులను సమాజంలో గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ బైపిల్లి గాంధీ కార్యాలయం వద్ద జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాయకులకు ఓర్పు సహనం రెండూ ఉండాలని, తద్వారా ప్రజల్లో మంచి స్థానాన్ని సంపాదించుకోవాలని అన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. 17 కోట్ల వ్యయంతో సీసీ రోడ్డు ఆధునీకరణ జరుగుతుంది అని, దీనివల్ల ఈ ప్రాంతంలో స్థలాలకు మార్కెట్ వాల్యూ పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు, రెయ్యి రత్నం, పల్లా రమణ, పులి రమణారెడ్డి, బలగా బాలునాయుడు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముందుగా ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అడ్వాన్స్ విషెస్ అందరికీ. అయితే ఈరోజు ఇక్కడ మా సీనియర్ నాయకులు బైపిల్లి గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మా సీనియర్ నాయకులు ప్రసాద్ సీన్ గారు, మా పులి రమణారెడ్డి గారు, మిగతా నాయకులందరూ కూడా పాల్గొన్నారు. చాలా సంతోషం. మహిళా సోదరులందరూ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైపిల్లి గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే వారు ఏదైతే కాంక్షిస్తున్నారో ఇవన్నీ జీవితంలో నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే ఈరోజు గాజువాకలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ బీసీ రోడ్డు ఏదైతే పాత బాలచెరువుకి వెళ్ళేటువంటి రోడ్డు ఉందో, కొత్త గాజువాక నుంచి బాలచెరువు వరకు వెళ్ళే రోడ్డు, ఆ రోడ్డు సుమారు 15 కోట్లతో ఫుల్ ప్లెజ్డ్ గా డెవలప్మెంట్ తీసుకోవడం జరుగుతుందండి. భవిష్యత్తులో ఈ రోడ్డు చాలా అందంగా తయారు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే వాటికి విలువ వచ్చేటట్టుగా, ఎందుకంటే ఇది ఒక పాత నగరం కింద చేశారు, మళ్ళీ దీన్ని మంచిగా తయారు చేసేదానికి అటు ఈరోజు ట్రాఫిక్ కూడా బాగా పెరుగుతుంది, వాటికి ప్రజలుగా బాగా అందుబాటులో వచ్చేటట్టు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కేరళను మించిన ఆత్రేయపురం పడవల పోటీలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. నేడు పడవల పోటీలు, డ్రాగన్ పోటీలు నిర్వహించారు. ఈ సంబరాల్లో వాటర్ ఫ్లై బోట్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులకు ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమాలను అందరూ స్పష్టంగా వీక్షించేలా నిర్వాహకులు LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. గోదావరి తీరంలో జరిగిన ఈ కార్యక్రమాలు ఉత్సవాల సందడిని మరింతగా పెంచాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించనున్న డ్రాగన్ పడవల పోటీలకు మొత్తం 22 జట్లు పాల్గొనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ట్రయల్ రన్ కు తెలంగాణ, అస్సాం, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి జట్లు రానున్నాయి. డ్రాగన్ పడవల పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వాహకులు వెల్లడించారు.
గోదావరి నది తీరంలో జరగనున్న ఈ ట్రయల్ రన్ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని వారు తెలిపారు. ఆనాటి పూర్వవైపు తిరిగి తీసుకురావాలి, లొల్లలోకంలో మొత్తం పూర్తిగా అభివృద్ధి సాధించాలి, పర్యాటకంగా రిసార్ట్స్ లేదా అక్కడ వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ రెగ్యులర్గా జరగాలని. ఏదో ఈ 3 రోజుల ఉత్సవాలు ఆలోచనతో మేము ఈ కార్యక్రమాలు చేయటం లేదు. ఈ ప్రాంతం పర్యాటకంగా 10 రోజులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ ఉంది. ఈ సంవత్సరం అయితే ప్రభుత్వమే ఈ కార్యక్రమం టేకప్ చేసింది. దానికి నాంది గత సంవత్సరం మేము సొంతంగా కార్యక్రమం చేయడం వల్ల వెలుగులోకి వచ్చింది. ఈసారి ప్రభుత్వం చేయడం వల్ల ఇది ఇంకా ఇనుమడించింది, ఇంకా ఎంతో కీర్తి. ఈనాడు వేలాది మంది, లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా స్పందిస్తూ ఉన్నారు. దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. వారి స్ఫూర్తితో రెగ్యులర్గా ఇక్కడ కార్యక్రమాలు జరిగే విధంగా పర్యాటకంగా కానీ ఇక్కడ ఆత్రేయపురం పూతరేకులు చాలా ఫేమస్, వాడపల్లి వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్, కోనసీమ రుచులు, కోనసీమ పిండి వంటలు ఇవన్నీ కూడా ప్రోత్సహించే విధంగా ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందించి ఒక పర్యాటకంగా ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరిగే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఈ కొత్తపేట నియోజకవర్గమే కాదు కోనసీమ అంతా కూడా పర్యాటకంగా ఏర్పడాలని. కోనసీమలో పలు అందాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నది ఏమీ లేదు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం రెడ్డి జన సంఘం ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం ఉట్టిపడింది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రాధాన్యతను తెలియజేస్తూ సంప్రదాయ పద్ధతుల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. సాంప్రదాయ పిండి వంటకాలను తయారు చేసి అందరికీ పంచారు. పిల్లలు గాలిపటాలు ఎగరవేసి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. జానపద గీతాలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు డ్యాన్సులు కార్యక్రమాన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రేక్షకులు చప్పట్లతో ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎంపీపీ కర్రి వెంకటనారాయణరెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టానికి గుర్తింపుగా సంక్రాంతి పండుగ నిలుస్తుందని, ఇలాంటి ముందస్తు సంబరాలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. యువత తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముందస్తు సంక్రాంతి సంబరాలను విజయవంతం చేశారు. ఆల్మోస్ట్ ఈ ఊరి నుంచి నేను బయటకు వెళ్ళి ఆల్మోస్ట్ 30 years అయింది. బట్ ఫస్ట్ టైం మరలా సంక్రాంతి సంబరంలో పాల్గొంటే ఫస్ట్ టైం ఇది. మా చిన్నప్పుడు అంతా కూడా ముగ్గులు వేయించడము, అందరితో కలిపి సరదా కౌలు చెప్పుకుంటాము, ఫ్రెండ్స్ అందరూ కలవటము చేసుకునే వాళ్ళమే. బట్ ఈరోజు వాసు అందరిని మొత్తం అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి చాలా సంతోషంగా ఉంది ఊరందరూ కూడా. ఇలా ఇప్పుడు ఇలా ఉండాలని మా కోరిక. ఒక వైబ్రేషన్ అంటే సొంతూరు అనేది ఇప్పుడు మర్చిపోం కదా ఎక్కడున్నా సరే. ఇదంతా అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. చాలా సంతోషం పిలిచినందుకు మా వాసుకి. థ్యాంక్ యూ వాసు. నా పేరు అంటే ఊర్లో పేరు వచ్చి సత్యరెడ్డి. నా పేరు సత్యనారాయణ రెడ్డి. కర్రి సత్యరెడ్డి మనవాడిని, కొవ్వూరు సత్యరెడ్డి గారి అబ్బాయిని. ఆల్మోస్ట్ 92లో 95లో హైదరాబాద్కి వెళ్ళాను. అక్కడ మళ్ళీ 2003 బెంగళూరుకి వెళ్ళాను. ఇంకా ఆల్మోస్ట్ బెంగళూరు సెటిల్ అయ్యాము. బట్ ఇప్పుడు ఊర్లో అందరూ ఉన్నారు కాబట్టి, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువులు ఉన్నారు. అందరితో ఇప్పుడు హ్యాపీగా ఇలా ఉంటాము, ఇప్పుడు వస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ. నాగదుర్గేశ్వరి నా పేరు. మా అత్తవారిల్లు సోమరాజులు ఇద్దరు పేరు. సత్యనారాయణ రెడ్డి గారి మిస్సెస్ని. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లా వాసు అందరినీ గ్యాదర్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఎప్పటి నుంచో అనుకుంటా ఉంటాము ఊర్లో అందరినీ ఇలా ఎప్పుడైనా ఒకసారి కలవాలని. ఈ సందర్భంగా మాకు నెరవేరింది, చాలా సంతోషం. థ్యాంక్ యూ వాసు. ఇలా ప్రతి సంవత్సరం ఇలాగే కంటిన్యూ చేయాలి. ఇది అందరూ ఇలా కలవాలి. ఒకరికొకళ్ళు ప్రతి ఇయర్ ఒకరికొకళ్ళు చక్కగా సంతోషంగా ఒకరికొకళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుందని, ప్రతి సంక్రాంతి ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు మల్లికా సాయిరెడ్డి. మాది సోమరాజులందరిపరు గ్రామం. మా ఊర్లో రెడ్డి సంఘం వాళ్ళు ప్రత్యేకించి ఈ సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా నిన్నట ముగ్గులు పోటీలు జరిగినవి. ఈ రోజు భోగి మంటలు, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు మరియు హరిదాసులు, గంగిరెద్దు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అంతేకాదు రకరకాల పిండి వంటలతో ఎంతో రుచికరంగా విందులు ఏర్పాటు చేశారు మా రెడ్డి సంఘం వాళ్ళు. బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేశారు. పిల్లలు గాలిపటాలు, నెక్స్ట్ కోడి పందాలు సంక్రాంతి అంటేనే కోడి పందాలు కదా, అందుకని కోడి పందాలు కూడా ఏర్పాటు చేశారు మా రెడ్డి సంఘం వాళ్ళు.
మేము ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ సంవత్సరం ఈ ప్రోగ్రాం చేసుకుంటున్నాం. మరిన్ని ప్రోగ్రామ్స్ ఇటువంటి ఎన్నో చేసుకోవాలని మా రెడ్డి సంఘం ద్వారా మేము కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.